ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. చివర్లో జడేజా, ధోనీ దూకుడుగాడి చెన్నైను గెలిపించేలా కనపడ్డ సందీప్ శర్మ మరోసారి 20వ ఓవర్లో చెన్నైకు లక్ష్మణ రేఖలాగా మారి చెన్నై జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. ధోనీ కొట్టిన షాట్ను హిట్మేయర్ బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్ పట్టడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఎన్నో ఏళ్లుగా ఇంత అద్భుతంగా సందీప్ శర్మ బౌలింగ్ చేస్తున్నా ఇప్పటి వరకు టీమిండియాకు ఎంపిక కాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు బౌలింగ్ బాగా వేసినా బ్యాటింగ్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రాచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, దూబే ఫ్లాప్ అవడం, జడేజా, ధోనీ ఇద్దరూ చాలాసేపు నెమ్మదిగా ఆడడం చెన్నై కొంపముంచింది. అదే సమయంలో రాజస్థాన్ జట్టు అన్ని విభాగంలో అద్భుత పెర్ఫార్మెన్స్ చేసింది. మొదట నితీష్ రాణా అదరగొట్టగా ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్లు రఫాడించారు. ఈ మ్యాచ్లో హసరంగా సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇక్కడొక ఆసక్తికర విషయం ఏంటంటే హసరంగా సిక్సర్ ఇచ్చిన వెంటనే 1 వికెట్ పడగొట్టడం అనే కొత్త ఆనవాయితీకి తెరలేపాడు. తీసిన 4 వికెట్లలో 3 వికెట్లను సిక్సర్ ఇచ్చిన వెంటనే హసరంగా పడగొట్టడం గమనార్హం. ఇక పాయింట్స్ టేబుల్ చూసి ఈ మ్యాచ్లో గెలిచి రాజస్థాన్ జట్టు ఖాతాని తెరిచి 2 పాయింట్స్ సాధించి 10వ స్థానం నుండి 9వ స్థానానికి ఎగబాకింది. ఇక ఈ మ్యాచ్ ఓటమితో వరుసగా 2 మ్యాచ్లు కోల్పోవడంతో చెన్నై జట్టు 7వ స్థానంతో సరిపెట్టుకుంది. చెన్నై జట్టు ఈ సీజన్ ని మంచి గెలుపుతో ఆరంభించినప్పటికీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో ఓడిపోయి పరిస్థితులను కొంచెం సంక్లిష్టం చేసుకుంది. ఇక్కడి నుండైనా సీఎస్కే వారి జట్టులో లోపాలను సరిచేసుకోవాలి, లేదంటే రేసులో వెనకబడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ లో కనపడుతున్న యశస్వి జైస్వాల్ అదే పేలవ ఫామ్ కొనసాగిస్తూ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ సమయంలో వన్ డౌన్ గా బరిలోకి దిగిన నితీష్ రాణా అద్భుతమైన బ్యాటింగ్ తో ఆరంభం నుండి కూడా దూకుడుగా ఆడుతూ 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి దుమ్ములేపాడు. మరో ఎండ్లో ఓపెనర్ సంజు శాంసన్ కొద్దిసేపు అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సంజు శాంసన్ 20 పరుగుల వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సంజు శాంసన్ క్రీజ్ లో ఉన్నా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అంత గొప్ప బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరచలేదు. ఓపెనర్లు ఇద్దరూ చెత్తగా బ్యాటింగ్ చేయడం రాజస్థాన్ కు అతిపెద్ద శాపంలా మారింది. పవర్ ప్లేలో పవర్ఫుల్ బ్యాటింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన నితీష్ రాణా మధ్య ఓవర్లలో కూడా రాజస్థాన్ రన్ రేట్ తగ్గిపోకుండా తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ చెన్నై బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే అర్ధ సెంచరీ సాధించిన నితీష్ రాణా అటుపై కూడా దూకుడుగా ఆడుతూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ తో సాగిన అతని బ్యాటింగ్ ని చూసి ఒకానొక సమయంలో సెంచరీ సాధిస్తాడేమో అని అనిపించింది. కానీ 36 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్ తో 5 సిక్సర్లు, 10 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసిన తర్వాత అశ్విన్ తెలివిగా బంతిని వేసి స్టంపౌట్ అయ్యేలా చేశాడు. క్రీజులో నితీష్ రాణా ఉన్నంత వరకు రాజస్థాన్ స్కోరు ఖచ్చితంగా 200కు పైగా సాధిస్తుంది అనే నమ్మకముంది. కానీ ఎప్పుడైతే నితీష్ రాణా అవుట్ అయ్యాడో అప్పటి నుండి రాజస్థాన్ పతనం మొదలైంది. ధ్రువ్ జురేల్ 3 పరుగులకు నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అవ్వగా 4 పరుగులకు రవీంద్ర జడేజా బౌలింగ్ లో హసరంగా అవుట్ అయ్యాడు. వీరిద్దరూ పెవిలియన్ చేరాక రియాన్ పరాగ్, హిట్మేయర్ ఇద్దరూ కలిసి స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో 28 బంతుల్లో 37 పరుగులు చేసిన తర్వాత పతిరాణా బౌలింగ్ లో రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్చర్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. కీలకమైన డెత్ ఓవర్లలో రాజస్థాన్ జట్టు వికెట్లను వరుసగా కోల్పోవడంతో చివర్లో పరుగులను సాధించలేకపోయింది. హిట్టర్ గా పేరు సంపాదించిన హిట్మేయర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లందరూ చెన్నై బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి చేతులెత్తేయడంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేయగలిగింది. ఆరంభంలో కొద్దిగా లయ తప్పి ఎక్కువగా పరుగులు సమర్పించుకున్న చెన్నై బౌలర్లు చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ దూకుడుకు పూర్తిగా బ్రేకులు వేశారు. విజయ్ శంకర్, అశ్విన్, రుతురాజ్, పతిరాణా ఈ మ్యాచ్లో ఈ నలుగురు కూడా అద్భుతమైన క్యాచ్లు పట్టి అదరగొట్టారు. రాజస్థాన్ ను భారీ స్కోరు చేయనీయకుండా ఆపగలిగారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఖలీల్ అహ్మద్, పతిరాణా, నూర్ అహ్మద్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా అశ్విన్, జడేజా చెరొక వికెట్ దక్కించుకున్నారు. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. మంచి ఫామ్లో ఉన్న రాచిన్ రవీంద్ర 0 పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆరంభంలో వికెట్ కోల్పోయిన త్రిపాఠి, గైక్వాడ్ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో హసరంగా ఎంట్రీ ఇచ్చి త్రిపాఠిని 23 పరుగుల వద్ద అవుట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన దూబే 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ ప్రారంభించి స్కోరు వేగాన్ని పెంచాలని భారీ షాట్లాడాడు. అయితే 10 బంతుల్లో 18 పరుగులు చేశాక హసరంగా బౌలింగ్లో రియాన్ పరాగ్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ పట్టడంతో దూబే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 4D ప్లేయర్ విజయ్ శంకర్ 9 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అదృష్టమున్న ఆటగాళ్ల లిస్టులో విజయ్ శంకర్ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే విజయ్ శంకర్ ఎన్నిసార్లు ఫ్లాప్ అయినా ప్రతి సీజన్ ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా గైక్వాడ్ మాత్రం అడ్డుగోడలా నిలబడి పరుగులు రాబట్టాడు. యాంకర్ రోల్ పోషిస్తూనే 130కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి చెన్నై స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఒత్తిడిని అధిగమించి పరుగులు రాబట్టాడు. చూస్తుండగానే తన ఐపీఎల్ కెరీర్లో 20వ అర్ధ సెంచరీ సాధించాడు. అర్ధ సెంచరీ సాధించాక రుతురాజ్ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 44 బంతుల్లో 63 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయితే చివర్లో ధోనీ, జడేజా ఇద్దరూ కలిసి 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా చెన్నై జట్టుకు గెలుపుపై ఆశలు అమాంతం పెరిగిపోయాయి. అయితే సందీప్ శర్మ 20వ ఓవర్లో మొదటి బంతికే 11 బంతుల్లో 16 పరుగులు చేసిన ధోనీని అవుట్ చేయడంతో చెన్నై గెలుపు ఆశలు ఆవిరయ్యాయి అనుకునేలోపు జమీ ఓవర్టన్ ఒక సిక్సర్ కొట్టి హీట్ పెంచినా ఆ తర్వాత సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను పూర్తిగా నియంత్రించి రాజస్థాన్ను గెలిపించాడు. జమీ ఓవర్టన్ 11 పరుగులు, జడేజా 32 పరుగులు చేసి అజేయంగా నిలిచినా చెన్నైను గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. చెన్నై జట్టు ఈ మ్యాచ్లో 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ బౌలర్ల విషయానికి వస్తే హసరంగా 4 వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడు. మిగిలిన బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ 1 వికెట్ మాత్రమే పడగొట్టారు. కానీ ఆర్చర్ కేవలం 4.30 ఎకానమీతో బౌలింగ్ చేయగా సందీప్ శర్మ 20వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై విజయాన్ని అడ్డుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో రాజస్థాన్ విజయాన్ని అందుకుని చెన్నైని మట్టి కరిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.